దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. మహాజ్ఞాని, వేద పండితుడు, ఓ భక్తుడుగా తన జీవితంలో ఎదిగినటువంటి అగస్టిన్ గారు తన జీవితం నుంచి, తన యొక్క జీవిత పాఠాల నుంచి, ఆధ్యాత్మిక లోతుల నుంచి ఎంతో కాలం ఆయన కూర్చొని ఆలోచిస్తూ అలానే రాస్తూనే ఉండేవాడు. తన యొక్క ఆధ్యాత్మిక అనుభవంలో నుంచి రాసినటువంటివి తరతరాలుగా దైవ ప్రజలకి వెళ్ళాలనేటువంటి కోరికతో ఆయన రాసినటువంటి విషయాలలో మరొకటి, ఆయన ఎక్కువ కాలం పరిశోధన చేసి రాసిన మరొక అంశం సృష్టి, ఈ విశ్వం, సృష్టి ప్రారంభం. ఇందులో అనేకమైనటువంటి లోతైన విషయాలు ఉన్నాయి. అందుకని కీర్తనల్లో కూడా మనం ఎక్కువగా చూసినట్లయితే ఆ కీర్తనాకారుడు పొగిడి స్తుతించి కీర్తించేది ఈ సకల సృష్టి వైభవాన్ని బట్టి. అందులో మనం ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళేసరికి అంతుబట్టినటువంటి మహాపరమ రహస్యాలు ఈ సృష్టి కార్యములో, ఈ విశ్వములో ఇమిడి ఉన్నాయి. వాటిని ఏ మనిషి కూడా తన యొక్క పరిమిత మానవ జ్ఞానంతో వివరించలేడు. కానీ ఎంతవరకు వీటిని వివరించే ప్రయత్నం చేస్తున్నాడంటే, తద్వారా అలా అయినా సరే మరింత ఎక్కువగా ఆ దేవుని యొక్క శక్తిని, వైభవాన్ని, ఘనతను మనం తెలుసుకొని మనం ఆయన్ని ఆరాధిస్తాము, ఆయనతో పాటు ఆ యొక్క బంధాన్ని కలిగి ఉంటామనే తపనతో ఈ సృష్టి ప్రారంభం గురించి, యూనివర్స్, సకల విశ్వము గురించి ఈయన ఆ సృష్టి ప్రారంభం గురించి కొన్ని విషయాలు చెప్పడానికి సాహసం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు, వివరించడం గురించి. ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలోనే, ఆదిలో అనే పదం నుంచి ప్రారంభిస్తాడు. ఇక్కడ ఆదిలో, ఇన్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ అనేటప్పుడు అక్కడి నుంచే సమస్తము ప్రారంభమయ్యాను. అంటే దానికి ముందు వేరే ఏమీ లేదు. సృష్టికర్త అయిన ఆ యొక్క భగవంతుడు, ఆయన యొక్క అనంతమైనటువంటి శక్తి, మనం ఊహించలేనటువంటి ఆ యొక్క శక్తి తప్ప మరొకటి లేదు. అక్కడి నుంచే సమస్తము ప్రారంభమైందంటాడు. సమస్తము ప్రారంభమైనప్పటి నుంచే కాలము కూడా ప్రారంభమైందంటాడు, కదలిక ప్రారంభమైందంటాడు. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్. ఈరోజు చదువుకునే విద్యార్థులకు కూడా వాళ్ళు ఫిజిక్స్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ ఇవన్నీ కూడా మేజర్ కాన్సెప్ట్స్. టైం, మోషన్, ఇవన్నీ కూడా ఇటువంటి అత్యంత ప్రాధాన్యత సంతరించుకోండి శాస్త్రీయమైనటువంటి అంశాలను కూడా ఆయన అక్కడ క్రోడీకరించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనం పాస్కావత్తి వెలిగించేటప్పుడు కూడా మనం చెప్తాం, పాస్కావత్తి వెలిగించేటప్పుడు కాలములను యుగములను ఆయన ఆధీనమే. కాలము, టైం, యుగములు, గడిచేటువంటి ఆ యొక్క కాలములో మోషన్ ముందుకు కొనసాగుతుండడం. కాబట్టి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? భగవంతుడు అనుకున్నటువంటి ఆ యొక్క సృష్టి ప్రారంభం నుంచి కూడా ఇన్ ద బిగినింగ్, ఆ యొక్క ఆదిలో మొట్టమొదటిగా భగవంతునికి ఆ యొక్క ఆలోచన, ప్రేరణ ప్రారంభమైన దగ్గర నుంచే మనం చూడగలిగినటువంటి, మనం గ్రహింపగలిగినటువంటి, మన మేధస్సుకు అందేటువంటి విషయాలతో పాటుగా మన మేధస్సుకు అందనటువంటి అనేక విషయాల యొక్క ప్రారంభం అక్కడ మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రారంభానికి కర్త ఆయన. ఇది మనం ఆలోచించడానికే, మన యొక్క ఆలోచనకి, మన మేధస్సుకు అంతుబట్టినటువంటి విషయం అయ్యేటప్పుడు దానికి కర్త, కారణం, ప్రారంభం అయినప్పుడు ఆయన ఎంతటి ఘనమైనటువంటి వాడో, ఎంతటి శక్తివంతుడో మనం ఏమాత్రమైనా ఊహించగలమా వీటిని బట్టి అనేటువంటిది అగస్టిన్ వారి యొక్క ప్రయత్నం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం. నీవు ఎవడవు అనే ప్రశ్నకు మొదట నుండి నేను ఎవడనని మీతో చెప్పుచున్నానో నేనే ఆయనను, మొదటి నుండి
నేను ఎవడనని మీతో చెప్పుచున్నానో నేనే ఆయనను అనేటువంటి సమాధానం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రారంభము నుంచి ఉన్నటువంటి వాడు ఆయన. అందుకని ఆది కాండంలోనే సృష్టి ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు నువ్వెవరు అన్నట్టయితే ఐ ఆమ్ ద వన్ హూ ఐ ఆమ్, నేను ఉన్నవాడనే, నేను సజీవంగా ఉన్నవాడనే, నేను జీవంతో ఉన్నవాడనే, నేను ఉన్నవాడనే అనే సమాధానం అప్పటి నుంచి కూడా ఇవ్వబడుతూ ఉంది. కావున ఆయన ప్రారంభం నుంచి ఉన్నవాడు. తర్వాత వాక్యాల్లో చూసినట్లయితే మరి ఆదికాండం ప్రారంభ వచనాల్లో మనం చూసినట్లయితే మరి భూమి ఆకాశమును ది హెవెన్ అండ్ ది ఎర్త్ అంతా కూడా ఆయన యొక్క సృష్టిలో మిళితమై ఉన్నది. ఈ భూమి ఆకాశం అనేటువంటిది మన యొక్క పరిమిత జ్ఞానేంద్రియాలకి మనకు కనిపించేది. ఇమీడియట్గా విని వెంటనే మనం అర్థం చేసుకునేటువంటి పరిమిత కొలమానములు. భూమి మనకి కింద కనబడుతుంది, ఆకాశం మనకు పైన కనబడుతుంది. కాబట్టి మనకు కనిపిస్తున్నటువంటి దిగువన ఉండేటువంటి యొక్క భూమి, పైన కనిపించేటువంటి యొక్క ఆకాశం, అంటే మనకు కనిపించే ఈ సమస్తము కూడా ఆయన చేత సృష్టించబడినటువంటిది. అంటే బియాండ్ దట్, ఆ పరిమితి దాటి ఇంకా ఎంతో ఉంది. ఉదాహరణకి మరి ఏరోప్లేన్లో, విమానంలో ప్రయాణం చేసేటప్పుడు పైకి వెళుతున్న కొలది కిందదంతా కూడా శూన్యంగానే కనబడుతుంది, మరి ఇంకేం కనబడదు. ఆ మేఘాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మేఘాల మధ్యలోంచి ఆ యొక్క శూన్యంలోంచి ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు మరి ఇంకేమీ కనబడదు, శూన్యంలో ప్రయాణం చేస్తున్నట్టు. అంత స్థాయిలోనికి వెళ్ళేటప్పుడే అంతుపట్టనది ఎంతో ఉండేటప్పుడు మరి ఈ భూమి ఆకాశములోను సమస్తమును కూడా మనం ఊహించేటప్పుడు అది ఎంతటి అనంతమైనటువంటి ప్రభావాన్వితమైనటువంటి స్థలాన్ని ఇమిడ్చి ఉన్నదో. అందుకనే దాన్ని మనం విశ్వం అంటాం. భూమి ఆకాశము, ఇంకా మనం వివరించి వెళ్ళేటప్పుడు ఈ సముద్ర జలాలు, వీటన్నిటితో పాటుగా మనకు కనిపించినటువంటి గ్రహాలతో ఉపగ్రహాలతో పరిమితమైన ఈ విశ్వగోళం అంతా కూడా అంటాం. సర్వసృష్టి అంటాం. ఇక సర్వసృష్టి అనేటప్పుడు మనకు కనిపించినటువంటిది, మనకు తెలియనటువంటిది ఎంతో ఉంది. ఇతర గ్రహాల మీద కూడా ఈరోజు మనిషి అడుగుపెట్టి అక్కడ ఏదైనా జీవం ఉందా, అక్కడ జీవం ఉండగలదా, ఓ జీవి జీవించగలడా అనేటువంటి ప్రయోగాలు మనిషి ఈ రోజుకి ఇంకా చేస్తూ ఉన్నాడు. కోట్లాది సంవత్సరాల మానవుడు ఈ భూమిపై వసిస్తూ ఉన్నప్పటికీ, కోట్లాది సంవత్సరాల జీవిత గమనములో మానవుడు ఎంతో విజ్ఞానంతో మేధస్సుతో ఎదుగుతూ వస్తూ ఉన్నప్పటికీ ఇతర గ్రహాల తాలూకా పరిస్థితి, అక్కడ ఉండే జీవన స్థితి కానీ, ఏదైనా ఒక జీవి అక్కడ ఉండగలదా, జీవి మనుగడ ఉందా, మనుగడకు ఆధారమైన అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఈ భూమి మీద కాకుండా మరో గ్రహంలోనికి వెళ్ళి మనిషి నివసించగలడా అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మనిషి ఇప్పటికీ కూడా. అంటే భగవంతుని యొక్క సృష్టిలో ఎంతో 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 అతి తక్కువగా మనిషి ఈ రోజుకి గ్రహించినటువంటి స్థాయిలో ఉన్నాడు. ఇంకా గ్రహించినటువంటిది ఇంకా ఎంతో ఉంది. కాబట్టి అతని యొక్క సృష్టి, ఈ భూమి ఆకాశములు పరిమిత కొలమానంతో చెప్పేటువంటి దీనికి అతీతంగా ఉన్నటువంటి సృష్టి అని ఆయన ఆ వాక్యంలో వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇలా ఆ సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అతి ఘనమైనటువంటి దేవుని యొక్క సృష్టిగా, వైభవంగా ఆయన దేవుని కొనియాడుతూ, ఈ సృష్టి వైభవంతో నేను కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నాను. ఈ విశ్వము, ఈ ప్రపంచము, ఈ జగము అంతా కూడా, ఈ పదాలు మనం వాడుతుంటే యొక్క చిన్న చిన్న పదాలలో వివరించాలనుకునే యొక్క సర్వ సృష్టితో కలిసి నేను కూడా నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అన్న భక్తితో మనము ఆయన స్తుతించి ఆరాధించగలం. పొగడాలి ప్రియ తండ్రిని,
జనమంత పాడాలి ఘనదేవుని, జగమంత పొగడాలి ప్రియ తండ్రిని. జనమంత పాడాలి ఘనదేవుని, లోకాలు సృజించే ఆ తండ్రియే, ప్రతి జీవి కాపాడు రారాజుయే. లోకాలు సృజించే ఆ తండ్రియే, ప్రతి జీవి కాపాడు రారాజుయే. ప్రతి జీవి కాపాడు రారాజుయే. జగమంత పొగడాలి ప్రియ తండ్రిని, జనమంత పాడాలి ఘనదేవుని. ఆకాశ దేశాలు ప్రభవించగా, విశ్వంబరాలము కీర్తింపగా. ఆకాశ దేశాలు ప్రభవింపగా, విశ్వంబరాలము కీర్తింపగా. ప్రతి కొండ ప్రతి లోయ స్తుతించగా, మనసార నిన్ను నేను ధ్యానింతును. ప్రతి కొండ ప్రతి లోయ స్తుతించగా, మనసార నిన్ను నేను ధ్యానింతును. జగమంత పొగడాలి ప్రియ తండ్రిని, జనమంత పాడాలి ఘనదేవుని. అందాల పుష్పాలు వికసింపగా, ధరయెల్ల ముదమార ప్రణమిల్లగా. అందాల పుష్పాలు వికసింపగా, ధరయెల్ల ముదమార ప్రణమిల్లగా. ప్రతి ప్రాణి ప్రతిరోజు వినుతించగా, ప్రియమార నిన్ను నేను ప్రార్థింతును. ప్రతి ప్రాణి ప్రతిరోజు వినుతించగా, ప్రియమార నిన్ను నేను ప్రార్థింతును. జగమంత పొగడాలి ప్రియ తండ్రిని, జనమంత పాడాలి ఘనదేవుని. ఈ సృష్టిలో ఉండే సకల వైభవాన్ని మనం చూసేటప్పుడు ఇవన్నీ కూడా దేవుని యొక్క వైభవాన్ని తెలియపరచడం మాత్రమే కాకుండా, దేవుని వైభవాన్ని తెలియపరచడంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. వాటితో కలిసి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ భూమి ఆకాశములలో అని వివరించి చెప్పేటప్పుడు, భూమి మీద ఉండేటువంటి సకల జరాచరములు, అన్ని రకాలైన జీవులు మనం చూస్తూ ఉన్నాం. ఈ జీవులన్నిటికీ కూడా ప్రారంభము ఈ అగస్టిన్ గారి యొక్క మాటల్లో చెప్తారు. మాస్ ఒక మొట్టమొదటి ఆ జీవకణము, మాంసం ముద్ద ఓ జీవకణంగా అయినటువంటి ఆ జీవాన్ని ఆయన సూచిస్తూ ఉన్నాడు. అది ఈ భూమి మీద, అలానే ఆకాశంలో ఉండేటువంటి జీవులు అనేటప్పుడు ఉన్నతమైన జీవులు, దేవుని దూతలు, దైవ సన్నిధానంలో ఉండి ఆయన స్తుతించి ఆరాధించేటువంటి ఆ యొక్క దైవదూతలు, వారిని ఆకాశంలో ఉండేటువంటి ఉన్నత జీవులుగా, దైవదూతలుగా, దైవ సమూహంగా వాటిని సూచిస్తూ ఉన్నారు. భూమి మీద ఉండేటువంటి జీవులు అనగానే సకల జరాచరములు మన సృష్టిలో కనిపించేవన్నీ కూడా వాటికి ప్రారంభమైనటువంటి
ఆ జీవకణము, ప్రారంభ కణము, సజీవ కణాన్ని దేవుని యొక్క కృపానుగ్రహవరంగా ఈ భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. అంతటి ఈ వైభవంలోనూ దేవుని యొక్క గొప్ప సృష్టి ప్రారంభాన్ని, ఘనతను మనం గుర్తించగలిగినటువంటి విజ్ఞతను మళ్ళా మనకు ప్రభువు ఇచ్చాడు. ఆలోచించగలిగేటువంటి విజ్ఞతను ఇచ్చాడు. ఈ ఆలోచించేటువంటి ఈ యొక్క జ్ఞానమును బట్టి, ఈ ఆలోచన శక్తిని బట్టి మనం కొంతవరకైనా గ్రహించేటువంటి అవకాశాన్ని మనకిస్తూ ఉన్నాడు. దీనిని ఆ సృష్టి కథనంలో వివరించేటప్పుడు ఏ విధంగా ఒక రూపాన్ని పూర్ణంగా అందుకుందని 6 రోజుల వివరణలో మనం చూస్తూ ఉన్నాం. ఓ ఇల్లు కట్టాలనుకునేటప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో చూసినట్లయితే తుప్పలు, చెట్లు, మొక్కలు, పనికిరాని మొక్కలన్నీ ఉంటాయి, ఎత్తుపల్లాలు అన్నీ. వెళ్ళి మొట్టమొదటి అవన్నీ తీసేసి చదును చేసి వారి క్లీన్గా ఒక చక్కని ప్లెయిన్ మైదానంగా మొట్టమొదటి ఇల్లు కట్టాలనుకున్నాడు, తయారు చేస్తాడు. ఆ స్థలాన్ని సిద్ధం చేసిన తర్వాత అప్పుడు అక్కడ పునాది తీసి కట్టడం ప్రారంభిస్తాడు. కట్టడం ప్రారంభించి చక్కని భవనం కట్టిన తర్వాత అక్కడ ఒక ఇల్లు నిర్మాణం అందుకుంటూ ఉంది. ఈ ఇల్లు చక్కగా నిర్మించబడిన తర్వాత ఆ హౌస్ ఇనాగ్రేషన్కి, ఆ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు వచ్చి చూసిన వ్యక్తులు మొదటి స్థాయిలో అది ఎలా ఉందో ఎవరు ఊహించలేరు. ఏదో ఫొటోస్ తీసి అక్కడ పెట్టి ఉంచినట్లయితే కట్టడానికి ముందు ఎలా ఉంది, దాన్ని చదును చేయడానికి ముందు ఎలా ఉంది, ఫౌండేషన్కి ముందు ఎలా ఉంది, కొనేటప్పుడు ఎలా ఉంది, అది బంజరు భూమిలా లేదా మొక్కలు తుప్పలతో ఉన్న స్థలంలా, వీటన్నిటినీ కూడా ఊహించలేని పరిస్థితి నుంచి ఆ నిర్మాణం చేసుకునే వ్యక్తి దాన్ని ఆ స్థాయిలోనికి తీసుకొని వస్తాడు. అలాగుననే ఈ సకల సృష్టి నిర్మాత అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఇంతటి ఈ మహావైభవంతో ఉన్నటువంటి, ఈ శోభీయమానమైనటువంటి, అందంగా తేజరిల్లుతున్నటువంటి, దైవశక్తితో విరాళ చెందుతున్నటువంటి సకల చరాచరములతో, భూమి మీద ఉండేటువంటి పూల మొక్కలతో, పెద్ద చెట్లతో, వనములతో, కొండలతో, వీటన్నిటితో కూడా మిళితమై, సముద్ర జలాలు, అందులో ఉండే జీవులతో, ఆకాశములు, అందులో విహరించే పక్షులతో, ఈ విధంగా మనం వివరించగలేటువంటి ఈ యొక్క సకల జీవరాశులతో ఉండే యొక్క ప్రపంచాన్ని, ఈ సృష్టిని ఎంత ఘనంగా ఆయన కలుగజేశాడో అని వివరించటానికి ప్రయత్నిస్తూ క్రీస్తు శకం 393వ సంవత్సరంలో ఈ అగస్టిన్ గారు సృష్టి గ్రంథంలో మొదటి అధ్యాయం మీద ఒక చక్కని లేఖ రాయడం ప్రారంభిస్తారు. లెటర్ అబౌట్ ద బిగినింగ్స్ అని. అయితే ఆయన దాన్ని పూర్తి చేయలేకపోతారు. పూర్తి చేయకముందే ఆయన మరణించడం జరుగుతుంది. ఆయన యొక్క భావాన్ని అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా కేంద్రీకరించి ఒకటిగా చేసి ఆయన రాసిన దాన్ని పరిపూర్తి చేయడానికి తర్వాత వాళ్ళ యొక్క అనుచరులు ప్రయత్నం చేస్తారు. అంటే ఇంతటి ఘనమైనటువంటి యొక్క సృష్టిని, భగవంతుడు చేసిన దానిని, భగవంతుడి యొక్క సృష్టి వైభవాన్ని ఏదో విధంగా తను సాయశక్తుల ఈ భావాన్ని గ్రహించటానికి, దీనిలో ఆ యొక్క భగవంతుని కొనియాడటానికి, అదే భావాన్ని భక్తులకు, ప్రజలకు దైవ అనుభవంలోనికి అందించాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని ఈ భక్తుడైనటువంటి అగస్టిన్ గారు చేస్తూ, మరి వీటన్నిటిలోనూ కూడా మన ఆ దేవుని యొక్క శక్తిని, ఘనతను తెలుసుకోవాలని ఆయన సూచిస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్నటువంటి ఆ యొక్క సృష్టి క్రమంలో వెలుగు కలుగునుగాక. వెలుగు అనేటప్పుడు మనకు వెలుగునిచ్చేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి సూర్యచంద్ర తారకలన్నింటినీ కూడా ఆయనే కలుగజేశాడు అని అనేటప్పుడు ఆ వెలుగు, ఆ వెలుతురు, ఆ వెలుతురు నుంచి, వెలుగు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వేడిమి నుంచి వచ్చేటువంటి జీవకణ అభివృద్ధి. కాబట్టి వెలుతురు అనేటప్పటికీ జీవానికి మూలం, జీవాభివృద్ధికి మూలం. కావున ఆ వెలుగుని భగవంతుడు కలుగజేశాడు. ఆ వెలుగును కలుగచేయడం ద్వారా జీవం ప్రారంభమై జీవం కొనసాగుతూ వచ్చింది. ఈ వెలుతురు వేయడమైనటువంటి జీవకణ అభివృద్ధికే కావచ్చు, లేదా పెరిగేటువంటి ఒక మొక్క పెరగడానికి కావచ్చు. ఇలా పలు విధాల్లో ఈ విధంగా మనం సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కానీ ఈ వెలుతురు అనేటిది, ఈ వెలుగు అనేటువంటిది జీవానికి, జీవ అభివృద్ధికి ప్రారంభం అనేటువంటి సూచనను ఇస్తూ, ఈ బాహ్యమైనటువంటి వెలుగు అనే మాత్రమే కాకుండా ఆంతరంగిక వెలుగు,
ఎప్పుడైతే వ్యక్తులు ఈ యొక్క అంతరంగిక వెలుగును పొందుతున్నాడో మనిషి దేవుని యొక్క వెలుగును పొంది దైవబిడ్డగా జీవంలోనికి ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ భౌతికమైనటువంటి వెలుగు ప్రాపంచిక వెలుగుతో పాటుగా ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మిక వెలుగు దైవ వెలుగు కూడా ప్రత్యేకంగా మానవులకు అవసరమే ఉన్నది. దీన్ని పొందినటువంటి వారు ఈ మానవ జీవనములో దైవ వెలుగులో ఆయన అభివృద్ధిని సాధిస్తూ వెళుతూ ఉంటాడని ఈయన ఈ వివరణను ఇస్తూ ఉన్నారు. చివరికి అంటాడు, ఆ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం, ఇది అంతయు ఆ దేవదేవునికి సృష్టికర్తకు బాగుగా ఉన్నట్లుగానే కనిపించింది. చాలా చక్కగా చేశాడు. ఆయన తన మంచితనం నుంచి చేసినది కాబట్టి గాడ్ ఈజ్ గుడ్ అంటాం, గుడ్నెస్ ఈజ్ గాడ్ అంటాం. బోత్ ఆర్ ఈక్వల్ అని అంటాం ఈక్వేషన్లో, లాజికల్ ఈక్వేషన్లో. గాడ్ ఈజ్ గుడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్. కాబట్టి అటువంటి భగవంతుడు తన మంచితనంతో ఈ యొక్క సృష్టిని చేసినప్పుడు అక్కడ వేరే స్థానం లేదు. ఒక డిస్మల్ పాయింట్ అయినా సూక్ష్మంగా అయినా సరే వేరే దానికి స్థావరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. పరిపూర్ణంగా నిండుగా పరిపూర్ణంగా మంచిగా ఆ యొక్క సృష్టి వైభవాన్ని అంత ఘనంగా చేశాడు. అందులో వేలెత్తి చూపించడానికి ఎంచడానికి ఇసుమంత కూడా లేదని అంటాం మనం. అంతటి పరిపూర్ణమైనటువంటి సృష్టిని భగవంతుడు కలుగజేశాడు. ఈ రోజున మనందరం కూడా దాన్ని ఆస్వాదిస్తున్నాం. అందుకు ఆయన ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆ సర్వ సృష్టి వైభవాన్ని బట్టి ఆ భగవంతునికి మనం కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించగలగాలి అని భక్తుడు చెప్తున్నాడు. ఒక చిన్న అంశం, ఈ అంశం నుంచి మనలను దేవుని తట్టు ఈ భక్తుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ సృష్టిలో భగవంతుని యొక్క ఘనమైన సృష్టిలో ఓ కొద్ది సంవత్సరాలు నీవు నేను ఆ కాలములో ఆ యొక్క కాలము గడుస్తూ ఉండేటప్పుడు ఒక చిన్న ప్రాంతములో నీవు నేను జీవిస్తున్నాం. మన ఉనికి మన జీవితము కాలానికి స్థానానికి పరిమితం. ఈ పరిమితమైనటువంటి కాలములో స్థానంలో మనం జీవిస్తూ ఈ మహావైభవంతో ఉన్న సృష్టిని అంతటినీ కూడా చూడగలుగుతున్నాం. ప్రభువా, దేవా, నీ ఘనమైనటువంటి సృష్టిని నేను చూడగలిగేటువంటి ఆంతరంగిక దృష్టితో చూడగలిగేటువంటి నీ వెలుగుతో నేను చూడగలిగేటువంటి కృపను నాకు ఇవ్వమని మనం అడగాలి. అలా ఎప్పుడైతే ఘనమైన సృష్టిని ఒక్కొక్కటి కూడా మనం గ్రహించగలుగుతూ ఉన్నామో, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ప్రభువా నీ గొప్ప శక్తిని మహిమను మేము చెప్పలేని మాటలతో ఉన్నటువంటి యొక్క గొప్ప సృష్టి వైభవాన్ని కీర్తనాకారుడు వలె భక్తుల వలె మేమును కీర్తిస్తూ ఇంత గొప్ప సృష్టిని ఈ వైభవాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, నాకు అందజేశావు అని కీర్తించి స్తుతించే బిడ్డలుగా సూర్యచంద్ర నక్షత్రాదులను సకల సృష్టి వైభవాన్ని కొండలను కోనలను లోయలను చూసే ప్రతి దానిలో కూడా భగవంతుని యొక్క ఘనమైన చేతును గుర్తించే విజ్ఞతను జ్ఞానమును నీ బిడ్డలుగా మాకందరకు దయచేయండి. అప్పుడు నీకు లోబడే ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అలా రేపటి రోజున ఇదే సమయంలో కలుసుకుందాం.